ఇంట్లో ఈ దిశలో రాహుకేతువులు నివసిస్తారు. అక్కడ ఈ వస్తువులు ఉంచితే నాశనమే. జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతువులు అత్యంత ముఖ్యమైన గ్రహాలుగా ఉన్నారు. అయితే ఈ రెండు గ్రహాల కారణంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయని చెబుతుంటారు. జాతకంలో రాహు మరియు కేతువుల చెడు స్థానం కారణంగా జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం రాహుకేతువులు నివసించే ఇంటిలో ఒక దిశ ఉంది. ఇంటికి దక్షిణం మరియు పడమర దిశలో డబ్బు లేదా ఖజానా ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేస్తే డబ్బుకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయంట. అలాగే బంగారం, వెండి ఆభరణాలు వంటి విలువైన వస్తువులను ఈ దిక్కున ఉంచకూడదు. దీని కారణంగా ఈ వ్యక్తి చాలా బాధలు పడతారంట. మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో పూజా మందిరం చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో పూజ గదిని రాహుకేతువుల దిశలో అంటే దక్షిణ మరియు పడమర దిశలో నిర్మించకూడదు. ఎందుకంటే ఈ దిక్కున పూజిస్తే పూజ ఫలం లభించదు. సనాతన ధర్మంలో తులసి మొక్క చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. తులసి మొక్కను తల్లిగా పూజిస్తారు. అటువంటి పరిస్థితిలో రాహు మరియు కేతువుల దిశలో తులసి మొక్కలను ఉంచడం మానుకోవాలి. పిల్లలకు చదువుకునే పుస్తకాలు లేదా నోట్బుక్లు వంటి వాటిని ఇంటి దక్షిణం లేదా పశ్చిమ దిశలో ఉంచితే పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరు. మీరు మీ ఇంటిని నిర్మిస్తున్నట్లయితే రాహు మరియు కేతువుల దిశలో మరుగుదొడ్డి లేదా బాత్రూమ్ నిర్మించవద్దు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.